స్టూడెంట్ టుడే ఐ డిస్కస్ అబౌట్ జావా ప్రోగ్రామింగ్లో ఆబ్జెక్టు క్లాసెస్ వాటి యొక్క ప్రోగ్రామ్ యొక్క ల్యాబ్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యూసీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఆల్రెడీగా ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం చేసాం, అరేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆబ్జెక్ట్ గురించి, క్లాసెస్ యొక్క కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. యూసీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. సో వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? యు సీ ద వాట్ ఈజ్ ద an ఆబ్జెక్ట్ ఇన్ జావా. ఎనీ ఎంట్రీ విత్ ఏ state and behavior is referred to as an object. ఏదైతే ఎంటర్ చేస్తామో అది ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఆ బిహేవ్ చేసేది ఏదైతే ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏ కార్ తీసుకోండి. ఏ కార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ యాన్ ఆబ్జెక్ట్. ఇట్ హ్యాస్ ఓకే. కార్ అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట, ఆబ్జెక్ట్ అని. ఏ కార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ యాన్ ఆబ్జెక్ట్. దీనిలో చూడండి స్టేట్స్. ఓకే, ఫస్ట్ గేరు ఉంటుంది, ఐడల్ గేరు, ఫస్ట్ గేరు అండ్ సో ఆన్. అంటే మన కారు యొక్క బ్రేక్స్ అనేవి ఉంటాయి కదా, ఫస్ట్ గేరు, సెకండ్ గేర్, థర్డ్ గేరు. అలాగా దాని యొక్క ఆ గేర్స్ ఇచ్చినప్పుడు మనకు ఏ విధంగా బిహేవ్ చేస్తుంది. సో బిహేవియర్స్ అంటే బ్రేకింగ్. బిహేవియర్స్ ఏంటి? ఇక్కడ బ్రేక్ పడుతుంది, లేదా యాక్సలరేషన్ ఇంక్రీజ్ కావచ్చు, అలాగే వెలాసిటీ కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ అదర్ యాక్షన్ ఆర్ ఎగ్జాంపుల్ బిహేవియర్స్ అనమాట. ఒక్కొక్క పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే తనలో ఉన్న ఎమోషన్స్ని వచ్చి బిహేవియర్స్గా తీసుకోవచ్చు అనమాట. అంటే కోపగించుకోవడం, నవ్వడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని బిహేవియర్స్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దేర్ ఆర్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ద డేటా వాల్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ స్టేట్. దానికంటూ ఒక డేటా వాల్యూ అంటూ ఉంటుందన్నమాట. డేటా టైప్స్ మనం చెప్పుకున్నాం కదా, స్ట్రింగ్స్ కావచ్చు, ఫ్లోట్ నంబర్స్ కావచ్చు, ఇంటీజర్స్ కావచ్చు, ఇలాగా. ఓకే, ద బిహేవియర్ ఫంక్షనలీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్స్ సచ్ హ్యాజ్ డిపాజిట్, విత్డ్రాల్ అండ్ సో ఆన్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై టర్మ్స్ ఆఫ్ బిహేవియర్స్. ఓకే, మనకి విత్డ్రాల్ అంటే ఏంటంటే వాడి యొక్క బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిహేవియర్స్ని మనము ఇక్కడ విత్డ్రాల్ అంటే తన ఎమోషన్స్ని మనం విత్డ్రాల్ చేసుకుంటాం అనమాట. అంటే ఏంటి, ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్స్, బ్రేకింగ్ కానీ మనకు అదేవిధంగా యాక్సలరేషన్, వెలాసిటీ ఉంటాయి కదా, అవి. ఓకే, నెక్స్ట్ అదే యూనిక్ ఐడి ఈజ్ టిపికలీ యూజ్డ్ రిప్రజెంటెడ్ బై అదే. ప్రతిదానికి ఒక యూనిక్ ఐడి అనేది క్రియేట్ చేసుకుంటాం ఆఫ్ ద ఐడి హిడెన్ ఫ్రమ్ ద outside users. Okay, so కాబట్టి the JVM on the other hand the user initially unequally identify each other. మనకి ఇలా నేమ్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే JVM జావాలో ఒక మెమొరీలో మనం క్రియేట్ చేసుకోవడం వల్ల మనకు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇట్స్ నేమ్ BMW కార్ అనుకుందాం. కలర్ ఈజ్ ద బ్లాక్ నోన్ యాజ్ ఇట్ స్టేట్. ఓకే, BMW కార్ తీసుకున్నాము, అది మనం ఐడెంటిఫై చేయడానికి ఒక కలర్ అనేది ఉంటుంది, ఒక బ్లాక్ కలర్ అనుకుందాం. ఇట్ ఈజ్ యూజ్ డ్రైవింగ్ ఇట్స్ బిహేవియర్. మనం ఆ కార్ని మనం రన్ చేస్తున్నాం కాబట్టి దానిలో మనకు బ్రేకింగ్ కానీ, లేకపోతే వెలాసిటీ కానీ, లేదా యాక్సలరేషన్ కానీ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, the classes instant is object of classes. Okay, blueprint of the template from the which object are built. అంటే ఆ కారుకు సంబంధించిన ఏమైనా సరే సమ్ బ్లూ ప్రింట్ టెంప్లెట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిలోనే మనకు ఈ జావా ఆబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ద జావా యూ కెన్ బి మేక్ అన్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ హౌ వీ కెన్ క్రియేట్ క్లాసెస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ నేమ్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ క్లాస్ నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్, న్యూ క్లాస్ నేమ్ ప్లస్ స్మాల్ బ్రాకెట్ సెమీకోలన్ ఫర్ క్లాస్. అంటే కార్, స్పోర్ట్స్ కారా ఏంటి, న్యూ కారా, నెక్స్ట్ కార్, SUV కార్, న్యూ కార్. ఇలాగ మనం కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇలా నేమ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో క్రియేట్ ఏ క్లాసెస్. ద క్లాసెస్ కీవర్డ్ that can be used to create a class as an object. Okay, the classes keyword is the Java can be used to create a class as an example. అంటే ఈ విధంగా క్లాస్ సింటాక్స్ అనమాట. అంటే క్లాస్
నేము, ఫ్లవర్ బ్రాకెట్, ఫీల్డ్, మెథడ్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట వీటిలో. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ అండ్ ఫీల్డ్స్ ఆర్ యూజ్ స్టోర్ డేటా. మెథడ్స్ అంటే మనకు తెలుసు కదా, దాని యొక్క ఫీల్డ్ యొక్క డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ముందు క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను మెథడ్ యొక్క ప్రోగ్రామ్ ఎలా అనేది. ఓకే, పర్ఫార్మ్ ద సమ్ ఆపరేట్స్. ఓకే, ఇప్పుడు కార్ ఉందనుకోండి, దాంట్లో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమేమి యూజ్ చేస్తాం, దానికంటే ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తాం, అది సమ్ స్టోరే ఉంటుందన్నమాట. అవి జావా మెథడ్స్లో చేస్తాం. వీ కెన్ బి క్రియేట్ క్లాసెస్. ఓకే, అవర్ కార్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫాలోస్. చూడండి, ఇక్కడ మనకు ఏం చేస్తాం, ప్రోగ్రామ్ క్లాసెస్ కారు, ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేస్తాము, స్టేట్ ఆర్ ఫీల్డ్. ఓకే, ప్రైవేట్, ఇంటీజర్, గేరు, అంటే ఎన్ని ఉంటాయి మనకు 3 గేర్స్ అనుకోండి. ఓకే, బిహేవియర్ ఆఫ్ ద మెథడ్, అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే బ్రేకింగ్ వర్క్ అనేది ఉంటుంది దానికి, అంటే బ్రేకింగ్, సిస్టమ్ అవుట్. ఓకే, ప్రింట్ ఇన్, బ్రేకింగ్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాం అనమాట. వీ క్రియేట్ ఏ క్లాస్ ఈజ్ కాల్డ్ ఏ కార్. ఇన్ ద proceeding of example, it has a field is called gear as well as method is called a braking. Okay, so car is prototype. In this case, using the prototype we can now make any number of cars. Okay, furthermore the prototype, a field and method will be shared by all of the cars. Okay, now we create a classes. There so many types of classes ఉంటాయి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి అనుకోండి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, వాటికి బిహేవియర్స్ ఉంటాయి. వాటిలో బ్రేకింగ్ సిస్టమ్ అంటే బ్రేకింగ్ అనేది ఈ సింటాక్స్ వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ప్రోటోటైప్ ఉంటాయి, మెథడ్ ఆఫ్ విల్ బి షేర్డ్ బై ఆల్ ద కార్స్. ఓకే, వాటి యొక్క ప్రాపర్టీస్ అంటే ప్రోటోటైప్, దిస్ కేస్ ఆఫ్ యూజింగ్ ప్రోటోటైప్ కెన్ బి మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ కార్స్. ఆ సింటాక్స్ని బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ మనం తయారు చేసినప్పుడు వాటి యొక్క బిహేవియర్స్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి, కాకపోతే వాటి యొక్క స్ట్రక్చర్గా డిఫరెంట్గా ఉండొచ్చు. సో అలాంటప్పుడు బ్రేకింగ్ వాడాల్సి వస్తే ఈ సింటాక్స్ వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. ద నెంబర్ ఆఫ్ కార్స్, ఫర్దర్ మోర్ ద prototype field and methods will be shared by all of the cars. Okay, number of cars, furthermore the prototype field and methods will be shared the cars. Okay, చూడండి ఎగ్జాంపుల్ జావా క్లాస్ వాటిలో ప్రాబ్లం. చూడండి, క్లాస్ స్విచ్ ఇది మామూలే, బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్ మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ద మెథడ్ ఆఫ్ టర్న్ ద లైట్ ఆన్, అంటే లైట్ అనేది ఆన్ అయింది. వైడ్, టర్న్ ఆన్, స్మాల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్, ఆన్ అనేది ట్రూ. ఓకే, ద సిస్టమ్ అవుట్, ద ప్రింట్ ఇన్ లైట్ ఈజ్ ఆన్, అంటే ఇక్కడ ప్లస్ ఆన్ అని తీసుకోవాలి ఇక్కడ. ఓకే, స్టార్ ప్లస్ ఆన్ సెమీకోలన్. ద వైడ్, అలాగే ఆఫ్ అనేది కూడా కావచ్చు కాబట్టి లైట్ వైడ్ టర్న్ ఆఫ్ అంటే ఆఫ్ అని వస్తుంది ఇక్కడ, జస్ట్ ఆన్ ఆఫ్. ఓకే, ద లైట్ ఈజ్ ఆన్. సో అప్పుడు క్లాస్ మెయిన్, పబ్లిక్, స్టేట్ వైడ్ మెయిన్ ఇదంతా కామన్గానే ఉంటుంది. ఓకే, ద క్రియేట్ ఆబ్జెక్ట్, ద లీడ్ అండ్ స్విచ్ ఆఫ్ ద, చూడండి ఇక్కడ స్విచ్చెస్ ఆఫ్ స్విచ్. ఈ విధంగా మనం సింటాక్స్ రాసినప్పుడు ఓకే, యాంకర్ స్విచ్, టర్న్ ఆన్, కీవర్డ్ వచ్చి టర్న్ ఆన్ ఆఫ్ ఇలా ఉందనుకోండి, లైట్ ఆన్ అయితే ట్రూ అని, ఒకవేళ లైట్ ఈజ్ ఆఫ్ అయితే ఫాల్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఫైనల్గా మనకు జావా ప్రోగ్రామింగ్ కంపైలర్లో చేసినప్పుడు ఈ విధంగా రాస్తే ట్రూ, ఈ విధంగా ప్రోగ్రామ్ రాసేందుకు ఆన్ అనేస్తే ట్రూ అని చెప్తుంది, ఒకవేళ ఇన్ కేస్ అనేది ఫాల్స్ అని చూపిస్తుంది అనమాట. అదేవిధంగా క్రియేట్ జావా, ద క్లాసెస్ కీవర్డ్ ఇన్ జావా యూజ్డ్ క్రియేట్ క్లాసెస్ ఆర్ ఎగ్జాంపుల్. ఇక్కడ క్లాసెస్ అని వాడతాం సింటాక్స్. ద ఫీల్డ్, మెథడ్స్.
The user perform some operations and fields are used to store data. Okay, methods. We can create the classes or object. It classes అని యూజ్ చేస్తాం. Classes, state or field. Okay, private, int, gear, 3 gears. ఓకే, అదేవిధంగా పబ్లిక్ వాయిడ్, బ్రేకింగ్, సిస్టమ్ అవుట్, ఇదంతా కామన్గా వచ్చేది మనకు బ్రేకింగ్. ఓకే, we create a classes is called proceeding of example. It has field the gear as well as method is called breaking. Okay, car prototype. In this case, using a prototype we can now make any number of cars. The further more the prototype field and method we will shared by all the cars. Okay, సో మనం ఏవైనా మనకు అంటే ప్రోటోటైప్ కార్స్ అంటే ప్రోటోటైప్ దిస్ కేస్ యూజింగ్ ద ప్రాపర్టీ వీ కెన్ నౌ మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ కార్స్. ఓకే, వాటి యొక్క డేటాని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో మనకు వీ క్రియేట్ స్విచ్ క్లాసెస్ ఉంటాయి. స్విచ్ క్లాసెస్ ఇన్ ద ప్రొసీడింగ్ ప్రోగ్రామ్. ఇట్ హ్యాస్ 2 మెథడ్స్. ఒకటి టర్న్ ఆన్, టర్న్ ఆఫ్, యాజ్ వెల్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ఈస్ కాల్డ్ on. 2 switches class of object, anchor switch, sky switch create చేసుకోవచ్చు inside of the main class. The object were then used to call the classes of methods. On the variable it is set of the output prevented by anchor switch dot turn on, let sky switch turn off. Print of the output states on the variable to false. ఓకే, అంటే ఇది టర్న్ ఆన్ అయినప్పుడు, ఇది ఆఫ్ అయినప్పుడు స్కై స్విచ్ అని యూజ్ చేస్తాం. ఇన్స్టెన్స్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ వేరియబుల్ దట్ డిఫైన్డ్ విత్ ఇన్ ద క్లాసెస్ ఇట్స్. బికాస్ వెన్ వీ మేక్ క్లాసెస్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ వేరియబుల్ విల్ బి డూప్లికేట్ ఇన్ ఈచ్ ఇన్స్టెన్స్. ఓకే, స్కై స్విచ్, స్కై ఆన్, వేరియబుల్స్ డిఫైన్డ్ విత్ ద క్లాసెస్. అంటే మనం సమ్ వేరియబుల్స్లో మనం ఈ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇట్ ఈజ్ వేరియబుల్ అంటే మనకి ఏమి సమ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది కాబట్టి. ఓకే, మెమొరీ ఎలిమెంట్ కాబట్టి దానిలో మెమొరీ అలికేట్ చేస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ దేర్ వేస్ టు ఇనిషియలైజేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ జావా by reference the variable by method, adega constructor. Okay, there are three ways initialization of the object variable by method by constructor. For example, object and classes initialization of reference. The terms initialization refer the process of storing data into an object of. Let's look at simple example. We use refer the variable initialization of object. చూడండి క్లాసెస్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది. శాంపుల్ ఇంటీజర్ ఐడి ఉంటుంది. ఓకే, స్ట్రింగ్ అంటే ఏవైనా నేమ్స్ వస్తాయి కాబట్టి స్ట్రింగ్ నేమ్ ఉంటుంది. ఓకే, శాంపుల్ పోస్టు, పబ్లిక్ స్టాటిక్ మెయిన్, ఇదంతా కామన్గా వచ్చేది మనకు. ఐడి ఎక్స్ అనుకుందాం, ఐఎక్స్ డాట్ అంటే ఐడి 1 అనుకుందాం. స్ట్రింగ్ అనేది వస్తుంది కాబట్టి వర్డ్ కాబట్టి సాగర్ అనుకుందాం. అప్పుడు మనకి సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఇన్ ఎక్స్ డాట్ ఐడి, ఇది డబుల్ కోట్లో పెట్టుకుంటారు. ఇట్లా రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఆ దానిలో ఉన్న ప్రోగ్రాంలో సాగర్ అని మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. వాటికి ఒక ఐడి ఉంటుంది, ఐడి క్రియేట్ చేస్తాము. అలాగే అదేమి స్ట్రింగ్ నేమ్ కాబట్టి. సో వీ కెన్ ఆల్సో క్రియేట్ ద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ రెఫర్ ద వేరియబుల్ స్టోర్ ఇన్ఫర్మేషన్. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి వాటి వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ద ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ ఇనిషియలైజేషన్ బై మెథడ్. ద ఎగ్జాంపుల్ వి క్రియేట్ 2 ఆబ్జెక్ట్ శాంపుల్ క్లాసెస్ యూజ్డ్ ద సెలెక్ట్ set data, okay, small bracket, method of the value of this object by calling the get data method. We can see state data of the object. The class samples integer, roll number,
స్ట్రింగ్ నేము, వాయిడ్, ఇలాగ ఇంటీజర్స్ ఆర్ స్ట్రింగ్. ఓకే, ఇలాగా మనం ఈ వేరియబుల్స్ అనేది తీసుకుంటాం అనమాట. ఓ క్లాసెస్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ ఆఫ్ ఓ క్లాస్ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్స్ ఉంటారు, వాడికి రోల్ నెంబర్స్ ఇలాగ మనం క్రియేట్ చేస్తాం కదా, అవన్నీ కూడా మనకు ఇంటీజర్స్, స్ట్రింగ్స్, వాయిడ్ ఇలాగ మనకి ఉంటాయి అన్నమాట. స్ట్రింగ్స్లోను అలాగే ఇంటీజర్స్లో. సో కాబట్టి నంబర్ 6 అనుకుందాం. ద వాయిడ్ ద సిస్టమ్ అవుట్పుట్ ప్రింట్. ఇక్కడ ఏముంది, రోల్ నెంబర్స్ ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి. ద క్లాసెస్ పబ్లిక్, స్టేట్, వైడ్ ఇదంతా కామన్గా మన ప్రోగ్రాంలో ఉండేది. సో కాబట్టి ఈ విధంగా శాంపుల్ ఎక్స్, నవ్ శాంపుల్ ఎక్స్ ఇది, వై ఇది, ఎక్స్ డాట్ సాగర్. అలాగే ఇక్కడ ఇది రోల్ నెంబర్ అనుకోండి ఇది. ఓకే, అదే సెట్ 2 అనేది మనకు రోల్ నెంబర్, అవిడోస్. ఓకే, ఇవి చేస్తే మనకు ఇది మనకు నేమ్స్ అనేది ఇలాగా డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే జావా కంపైలర్లో చేసిన ప్రోగ్రామింగ్ అలా రాస్తే. చూడండి, మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక స్మాల్ ప్రోగ్రామ్ చూడండి. పబ్లిక్ మెయిన్. ఓకే, ఇంటీజర్ అంటే 55 అనేది ఇంటీజర్ కదా, సో కాబట్టి ఇంటీజర్ వాల్యూ. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అనేది కామన్గా ఉండేది. ఓకే, మెయిన్ ఆబ్జెక్ట్ ఏమి కూడా మెయిన్ ఆబ్జెక్ట్ అంటే న్యూ మెయిన్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లైన్ అని మనం డిస్ప్లే చేస్తే మనకి ఇక్కడ ఏదైతే మనం నెంబర్ ఉందో అది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, ఇదంతా కామన్గా మనకు ప్రోగ్రాంలో ఉండేది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ ఇదంతా. ఓకే, ఆబ్జెక్టు ఇక్కడ చూడండి, మై ఆబ్జెక్ట్ ఓబీజే డాట్ ఎక్స్ అని అప్లై చేసుకుంటే మనకు ఆ నంబర్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా పబ్లిక్ క్లాస్ మెయిన్ చూడండి, ఇది కామన్గా ఉండేది ఇంటీజర్స్. మెయిన్ ఆబ్జెక్ట్ 1, మెయిన్ ఆబ్జెక్ట్ 2 అని ఇలా వచ్చింది అనుకో. ఇదంతా ఈ లైన్ అంతా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఇది కామన్గా ఉండేది. ఓకే, న్యూ అదేవిధంగా న్యూ మెయిన్ అంటే 2 టైమ్స్ వచ్చింది ఇక్కడ, ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 అంటే 2 టైమ్స్ ఈ నంబర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా పబ్లిక్ క్లాసెస్ మెయిన్ ఇంటీజర్ ఎక్స్ 152. జస్ట్ ఏమొస్తుంది, పబ్లిక్ క్లాస్ మెయిన్ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ ఇంటీజర్ ఎక్స్ అంటే జస్ట్ ఆ నంబర్ని మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. ఈ విధంగా మనము క్రియేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ టాపిక్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ.